హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హిమా పవన్ బ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఎవరైతే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ట్యూస్డే రోజు మార్నింగ్ అయితే షూట్ చేశాను. ఇంకా కొంచెం ఎర్లీగా లేచేసాను రోజు కంటే, ఎందుకంటే తొందరగా పూజ చేసుకుందాము అని చెప్పేసి. ఇంకా నేను వచ్చేసి 7 కల్లా ఇంట్లో పనులన్నీ అయితే కంప్లీట్ చేసుకుని నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా 8 కల్లా పూజ అంతా అయితే కంప్లీట్ అయిపోయింది. పొద్దున్నే పూజ చేసుకుంటే ఎంత ప్రశాంతంగా ఉందో అసలు. ఇంకా టిఫిన్ కూడా అయితే వేసేసాను. పిల్లలిద్దరూ లెగ్సిన తర్వాత వాళ్ళకి కూడా స్నానాలు చేపించేసి ఇంకా టిఫిన్ అయితే పెడుతూ ఉన్నాను. మా హస్బెండ్ అయితే తినేసి అయితే వెళ్ళిపోయారు. ఇంకా పిల్లలిద్దరికి పెడుతూ నేను కూడా అయితే తింటూ ఉన్నాను. ఇంకా వాళ్ళతో పాటు తింటే ఒక పని అయిపోతుంది కదా అని చెప్పేసి ఇంకా టిఫిన్ నేను తినిపించాల్సిన అవసరం లేదు, వాళ్ళే తింటామని చెప్పి అయితే అంటారు. అన్నం మాత్రం నేను తినిపిస్తాను, సరిగ్గా తినరు అని చెప్పేసి. ఇంకా మా విన్ను కన్నా టిఫిన్ తినిపెడదామంటే వద్దంటాడు. వాళ్ళ అన్నయ్యని చూసి నేనే తింటానని చెప్పి అయితే అంటాడు. ఇంకా ఇద్దరికి ఇడ్లీ అయితే పెట్టేశాను. మా విన్ను ఎందుకో కానీ అలిగాడు, ఫుల్ ఏడుస్తున్నాడు. ఆడుకుంటే మంచిగా ఆడుకుంటాడు, అలిగాడు అనుకోండి ఇంకా అసలు ఏడవడమే సరిపోతుంది. మనం ఎప్పుడు ఓదార్చాలి, అది కాదు ఇది అని చెప్పేసి ఇంకా ఇద్దరికి ఇడ్లీ పెట్టేసి నేను కూడా పెట్టేసుకుని ఇక టిఫిన్ అయితే చేస్తూ ఉన్నాము. ఇంకా టిఫిన్ చేసేసరికి టైం అయితే 9 అయితే అయ్యింది. ఇంకా చాలా టైం ఉంది వంట చేయడానికి. పొద్దున్నే లేచేసరికి పనులన్నీ త్వరగా అయితే కంప్లీట్ అయిపోయాయి. రోజు కొంచెం లేట్గానే లెగుస్తాం కదా, ఇంకా నా పనులన్నీ కంప్లీట్ అయ్యేసరికి 11-11:30 అలా అయితే అయిపోతుంది. ఇంక ఈరోజు మంచిగా అనిపించింది. ఇక తర్వాత మేము ఒక 2 అవర్స్ అయితే రెస్ట్ తీసుకున్నాము. మళ్ళీ 11కి అయితే నేను వంట చేయడం అయితే స్టార్ట్ చేశాను. ఇంకా నేను వచ్చేసి కూరగాయలు కట్ చేసుకుంటే ఇక పిల్లలిద్దరూ వచ్చేసేమో టీవీ చూసుకుంటూ మంచిగా బొమ్మలతో అయితే ఆడుకుంటూ ఉన్నారు. ఇక టీవీ ముందు ఒక పరిపేసేస్తాము, చక్కగా దాని మీద పడుకుని మంచిగా టీవీ చూసుకుంటారు. మాకు కూడా బాగుంటుంది అలా పడుకుని ఇంకా టీవీ చూసుకోవడానికి. ఆ పరుపు వచ్చేసి మేము పెళ్ళైన కొత్తలో తీసుకున్నాము. మంచం తీసుకొని కితాము. ఇంకా మంచం తీసుకున్నాకైతే దాసేసాము. ఇక పిల్లలు పుట్టిన తర్వాత ఇంకా బయటకు తీసి అలా కింద అయితే వేస్తూ ఉండేదాన్ని. అప్పటి నుంచి ఇప్పటి వరకు అలానే వేస్తున్నాను. అప్పుడు చిన్నపిల్లలు కదా, ఇంకా వెనక్కి పడిపోతే తలకేమన్నా దెబ్బ తగులుతుందేమో అని చెప్పేసి పిల్లలు వచ్చేసి చక్కగా అలా అయితే ఇంకా టీవీ చూస్తూ ఆడుకుంటూ ఉంటారు. నేను వచ్చేసి వంట కూడా అయితే చేశాను. కూర వచ్చేసి ములక్కాయ టమాటో కర్రీ చేశాను. అన్నం కూడా అయితే వండేశాను. ఇంకా పిల్లలిద్దరికి టిఫిన్ చేయగానే పాలు అయితే ఇస్తాను. ఒక 1/2 అవర్ ఆగి, ఒక 1 అవర్ ఆగిన తర్వాత ఏదో ఒక స్నాక్, ఫ్రూట్స్ ఏదో ఒకటి పెడుతూ ఉంటాను. ఇంకా 12-12:30 కల్లా అన్నం కూడా అయితే పెట్టేస్తాను. ఇప్పుడు ఇంటి దగ్గరే ఉంటున్నాడు కాబట్టి మా చిన్నుకి స్కూల్ ఉంటే 11:30కే వాళ్ళకి లంచ్ బ్రేక్ అయితే ఉంటుంది. ఇంక ఇంటి దగ్గర మాత్రం 12-12:30 అలా పెడతాను, ఎందుకంటే ఏదో ఒకటి తింటూనే ఉంటారు కదా అని చెప్పేసి. ఇక పిల్లలిద్దరికి అన్నం పెట్టేసిన తర్వాత వాళ్ళనైతే పడుకోబెట్టాలి, అదే పెద్ద టాస్క్. మా విన్ను అయితే నిద్ర వచ్చేస్తే త్వరగానే పడుకుంటాడు. ఇంకా చిన్ను అయితే పడుకోడు, వాడినైతే ఇంకా దగ్గరుండి మరీ పడుకోబెట్టాలి ఒకటి కసిరేసి. ఇంకా వాళ్ళు పడుకునేసరికి 2 అయితే అవుతుంది. ఇంకా వాళ్ళు పడుకున్న తర్వాత నేనైతే అన్నం తినేసి ఇంకా బట్టలు వాషింగ్ మిషన్ వేస్తాను కదా, అవైతే ఇంకా ఆరబెట్టేస్తాను. వాళ్ళు మెలుకుని ఉన్నప్పుడు అనుకోండి వాళ్ళు కూడా వచ్చేస్తారు నా వెనకాలే మట్టిలో కూర్చుని ఇంకా దుమ్ము మొత్తం నెత్తి మీద అయితే పోసేసుకుంటారు, ఒక పని పెట్టేస్తారు నాకైతేను. ఇంకా అందుకని చెప్పేసి వాళ్ళు పడుకున్న టైంలోనే బట్టలు కూడా అయితే ఆరబెట్టేస్తాను. ఇంకేమైనా వీడియోస్ ఉంటే ఆ టైంలో నేనైతే ఎడిటింగ్ అయితే చేసుకుంటుంటాను. ఇంకా వీడియోస్ ఉంటే ఎడిటింగ్ చేసుకుంటాను, కానీ వాయిస్ ఓవర్ అయ్యాక పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. పిల్లలిద్దరూ నాతోనే ఉంటారు, గోల్ చేద్దురా అంటే అరుస్తూనే ఉంటారు. అందుకని చెప్పేసి నాకు కుదరట్లేదు తొందరగా ఎడిటింగ్ చేసి పోస్ట్ చేయడానికి. ఇంకా చిన్నపిల్లలు కదా వాళ్ళు కూడా. ఇంకా అలాగే పిల్లలు పడుకున్న టైంలో ఏదో ఒక టైంలో నేనైతే వీడియోస్ అయితే ఇంకా ఎడిటింగ్ చేస్తూ అయితే ఉంటున్నాను. ఇంకా అలా ఈవినింగ్ అయితే అయిపోయింది. ఈవినింగ్ స్నాక్ కింద వచ్చేసి నేను పకోడీ అయితే చేస్తున్నాను. బయట వర్షం పడుతుంది, ఇంకా వేడిగా పకోడీ బాగుంటుందిలే అని చెప్పి అయితే చేస్తున్నాను. నేను ఎప్పుడు పకోడీ చేసినా వడలు చేసిన ఏదో ఒక ఆకుకూర అయితే మిక్స్ చేస్తాను. ఈరోజు ఆకుకూరలు ఏమీ లేవు. ఇంకా అందుకని చెప్పేసి కొద్దిగా కొత్తిమీర ఉంటే దిట్టంగానే అయితే వేసేసాను. ఇక పకోడీ వేసేసి వేడివేడిగా పిల్లలిద్దరికి సాస్ వేసి తీసాను. వాళ్ళిద్దరు అయితే హ్యాపీగా తినేశారు. ఇంకా ఈ లోపు అయితే మా హస్బెండ్ కూడా అయితే వచ్చేసారు. ఇంకా ఆయన వచ్చిన తర్వాత మేమిద్దరం కూడా అయితే కలిసి టిఫిన్ అయితే చేసేసాము. ఇక తర్వాత గిన్నెలు ఉంటాయి కదా, ఆ గిన్నెలన్నీ క్లీన్ చేసుకుని ఇంకా నైట్ డిన్నర్ కోసం కూడా అయితే ప్రిపేర్ చేసేసాను. ఇంకా కొంచెం ఎర్లీగానే చేసేస్తాను. పిల్లలకి 7 కల్లా ఇంకా ఫుడ్ అయితే పెట్టేస్తాను. ఇక వాళ్ళకి పెట్టేస్తాను అనుకోండి, ఇక నాకు ఏ టెన్షన్ ఉండదు, లేదంటే పిల్లలకు పెట్టలేదే అని చెప్పి అయితే అనిపిస్తూ ఉంటుంది. మీకు ఈ వీడియోలో అనిపించిందో నాకైతే కమెంట్ చేయండి. వీడియోని ఇస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. డూ సబ్స్క్రైబ్ మై